హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. ఈరోజు వీడియోలో ఏ రాశి వారి వివాహ బంధంలో ఇమిడలేరో తెలుసుకుందాం. కొందరికి పెళ్లి ఇంట్రెస్ట్ లేకుండా చేసుకుంటారు, మరికొందరికి పెళ్ళంటే ఎంతో ఆత్రం ఉంటుంది, కానీ పెళ్లి కాదు. పెళ్ళయ్యాక కొందరు జీవితం సంతోషంగా ఉంటే మరికొందరు నిత్యం ప్రత్యక్ష నరకం కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఇబ్బందులు లేని జీవితాలు ఉండవేమో, కానీ రాశుల పరంగా చూస్తే ఈ రాశుల వారికి మాత్రం పెళ్లి సూట్ అవ్వదంటారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ బంధంలో వీళ్ళు పూర్తి స్థాయిలో ఇమడలేరు. సంతోషం కన్నా కష్టాలే ఎక్కువ ఉంటాయని చెప్పారు. ఈ రాశులేంటో చూద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి షార్ట్ టెంపర్ ఎక్కువ. చిన్న చిన్న విషయాలకి ఆవేశపడిపోతారు. వీరికి కోపం వచ్చినప్పుడు మాత్రం ఓ రేంజ్లో రెచ్చిపోతారు. ఆవేశం వస్తే ఆపడం ఎవరి వల్ల కాదు. జీవిత భాగస్వామితోనూ అలాగే ఉంటారు. లైఫ్ పార్ట్నర్తో గొడవ పడినప్పుడు కూడా అసలు తగ్గరు. కాసేపటి తర్వాత క్షమాపణలు చెప్పేందుకు కూడా వెనకాడరు. చేసిన తప్పును ఒప్పుకుంటారు, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అనేది జరిగిపోతుంది. కోపంతో వాళ్ళు అన్న మాటలు బంధానికి బీటలు పడేలా చేస్తుంది. అందుకే మేషరాశి వారు కోపం తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. రెండోది మిథున రాశి. మిథున రాశి వారికి జీవితాంతం ఒక్కరితోనే కలిసి ఉండటం నచ్చదు. అందుకే పెళ్లి కాన్సెప్ట్ వీరికి పెద్దగా నచ్చదు, కానీ ఆ బంధంలో అడుగుపెట్టక తప్పదు. పైగా వీళ్ళెప్పుడు తీవ్రమైన షెడ్యూల్తో బిజీగా ఉంటారు. ఫలితంగా జీవిత భాగస్వామికి అసలు టైం కేటాయించరు. ఇద్దరి మధ్య దూరం పెరగడానికి ఇది కూడా ఒక కారణం ఉంటుంది. ఆ తర్వాత కూడా ఆ గ్యాప్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించరు. అందుకే వీళ్ళకి పెళ్లి పెద్దగా సూట్ కాదు. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారి విషయానికి వస్తే వీళ్ళు ఎలా ఉంటారో ఎదుటివారు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. అన్ని విషయాలను పర్ఫెక్ట్గా ఉండాలని, తమలాగే ఆలోచించాలని కోరుకుంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అవతలి వాళ్ళతో వారు ఎప్పటికీ వీరి మనసు తెలుసుకుని నడుచుకోవాలనుకుంటారు. జీవిత భాగస్వామితో కూడా ఇక్కడే తేడా వస్తుంది. వివాహ బంధంలో భాగస్వామితో ఇక్కడే తేడా వస్తుంది. వివాహ బంధంలో సమస్యలు రావడానికి కూడా కారణం ఇదే అవుతుంది. అందుకే కన్యా రాశి వారికి కూడా పెళ్లి సూట్ కాదు అని అలా జీవితాన్ని గడిపేస్తారు అంతే. వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు కొన్ని విషయాల్లో భయస్థులు. ముఖ్యంగా జీవిత భాగస్వామికి దూరంగా ఉంటారు. ఈ కారణమే ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమవుతుంది. జంటగా కన్నా సింగిల్గా ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడతారు. వీరిని పెళ్లి చేసుకున్న వారికి ఏదో చిక్కుముడిలా మారుతూనే ఉంటుంది. వదులుకునేంత చెడ్డవారు కాదు, కలిసి ఉండేంత మంచివారు కాదు అన్న డైలామాలో ఉండిపోతారు. అందుకే వృశ్చిక రాశి వారి వివాహ బంధం అంత ఆనందంగా ఉండదు. వృశ్చిక రాశి వారు పెళ్లి చేసుకోవడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఉంటేనే సంతోషంగా ఉంటారు. మకర రాశి. మకర రాశి వారికి వ్యక్తిగత జీవితం మీద కన్నా పని మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. ఈ కారణంగా కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుంది. ఈ కారణంగానే ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగుతాయి. ఇదే విషయంలో జీవిత భాగస్వామి బాధపడుతుందని తెలుసుకున్నప్పటికీ కూడా వీరిలో పెద్దగా మార్పు ఉండదు. అందుకే ఈ రాశి వారి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు more videos.